హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోర్డాస్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎంజీ రనడే గురించి తెలుసుకుందాం. ఎంజీ రనడే అసలు పేరు, పూర్తి పేరు వచ్చేసి మహాదేవ గోవింద రనడే. ఆయన భార్య పేరు వచ్చేసి పండిత రమాబాయి రనడే. ఇవి రెండు సంస్థలు స్థాపిస్తుంది. ఏ సంస్థలు? పూనా సేవా సదన్, ఇంకో సంస్థ వచ్చేసి శారదా సదన్ అనే రెండు సంస్థలు స్థాపించింది. ఎవరు? పండిత రమాబాయి రనడే. పూనా సేవా సదన్, శారదా సదన్. రనడే యొక్క బిరుదులు: మహారాష్ట్ర సోక్రటిస్, మహారాష్ట్ర పునర్జీవ పితామహుడు అని అంటారు. ఎవరిని? రనడే. రనడే యొక్క రాజకీయ గురువు ఏవోహిం. ఈ ఏవోహిం ఎవరు? ఐఎన్సీని ఏర్పాటు చేసింది ఈయననే. ఎప్పుడు? 1885 డిసెంబర్ 28. ఎక్కడ స్టార్ట్ చేస్తారు? బొంబాయి అంటారు. ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏవోహిం స్టార్ట్ చేసింది. రనడే యొక్క రాజకీయ గురువు ఏవోహిం. ఇక్కడ రాజకీయ గురువులు ఉన్నారు, కొంచెం వరుస తీసుకున్నాను. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఈయన అమెరికా. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఏం చెప్పుకున్నాడంటే గాంధీజీని తన రాజకీయ గురువుగా చెప్పుకున్నాడు. గాంధీజీ యొక్క రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే యొక్క రాజకీయ గురువు ఎంజీ రనడే యొక్క రాజకీయ గురువు హేవోహిం. ఈ హేవోహింకు మరియు మహమ్మద్ అలీ జిన్నాకు రాజకీయ గురువు దాదాబాయి నౌరోజీ. భారతదేశ కురువృద్ధుడు ఎవరు? ఈయననే దాదాబాయి నౌరోజీని భారతదేశ కురువృద్ధుడు అంటారు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఓకే. రనడే యొక్క రచనలు 2 బుక్కులు. ఏ బుక్కులు అవి? రైజ్ ఆఫ్ మరాఠా పవర్. ఇంకో బుక్ వచ్చేసి ఎస్సెస్ ఆన్ ఇండియన్ ఎకనామిక్స్. ఇంకో బుక్ రైజ్ ఆఫ్ మరాఠా పవర్. ఈ 2 బుక్కులు రాసిన. ఈ పత్రిక హిందూ ప్రకాశ్ అనే పత్రికకు ఆయన ఎడిటర్గా, సంపాదకుడిగా పనిచేసింది. సంపాదకుడు ఏ పత్రిక? హిందూ ప్రకాశ్ అనే పత్రికకు ఆయన ఎడిటర్గా పనిచేసిండు ఎంజీ రనడే మహారాష్ట్రలో ప్రార్థనా సమాజం యొక్క అభివృద్ధికి తోడ్పాటు చేసిండు. ఏ సమాజానికి? ప్రార్థనా సమాజం. ఈ ప్రార్థనా సమాజం స్థాపించింది ఆత్మారాం పాండురంగ అనే వ్యక్తి. ప్రార్థనా సమాజాన్ని ఏర్పాటు చేసింది. ఈయనకు ఎంజీ రనడేకు 2 అనుచరులు ఉంటారు. ఎంజీ రనడేకు 2 అనుచరులు ఉన్నారు. ఎవరంటే రఘునాథరావు. ఈయన ఏం చేసిండంటే ప్రతిజ్ఞ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ప్రతిజ్ఞ ఉద్యమాన్ని దేని గురించి అంటే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. ఎవరు? రఘునాథరావు. ఈ రఘునాథరావు ఎవరికి అనుచరుడు? ఎంజీ రనడేకు అనుచరుడు. ఇంకొక ఆయన ఉంటాడు, జీజీ అగర్కర్. ఈ జీజీ అగర్కర్ అనే వ్యక్తి గోపాల్ గణేష్ అగర్కర్. ఈయన దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించింది. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించింది ఎవరంటే జీజీ అగర్కర్. ఇంకో ఆయన ఎవరు అనుచరుడు? రఘునాథరావు ఏ ఉద్యమం స్థాపించింది? ప్రతిజ్ఞ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రతిజ్ఞ ఉద్యమం దేనికి తెలియస్తుంది? బాల్య వివాహాలను వ్యతిరేకించడానికి. ఓకేనా?